మిగతా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారండి. కానీ మన దగ్గర ఉన్నది అది కళ ఇతర దేశాలలో ఆదర్శంగా తీసుకుంటారు కానీ మనం తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్ని రంగాల్లో అవినీతి ఎలా వేళ్ళూనుకుపోయింది అనేది చివరికి తన కొడుకునైనా దీన్ని సహించలేకుండా కొడుకుని చంపేసే సన్నివేశం మేము భారతీయ 1లో చూశారు. ఇప్పుడు భారతీయ 2లో ఏంటి, ముందు నీ కుటుంబంలో సెట్ చేసుకోవాలి. నీ కుటుంబంలో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో మీరు మొహమాటం లేకుండా, ఎందుకంటే ఎవరైనా మరక అందరికీ అంటింది కదా, అది కమ్ బ్యాక్ టు ఇండియన్ అన్నప్పుడు ముందు నీ కుటుంబంలో చేసుకోమన్నాడు. ఆ సెట్ చేసుకున్న క్రమంలో కొంతమందికి వ్యతిరేకం కావచ్చు, కానీ ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా భారత్ 2 సినిమా తీశాడు. ఎందుకంటే ఈ నేటివిటీ భారతదేశం గొప్ప దేశం, ప్రపంచంలోనే జనాభాలో నెంబర్ 1 దేశం, కానీ అన్ని శాఖల్లో అవినీతి వేళ్ళూను కూడిపోయింది. అది బయటికి తీయాలంటే ముందు నీ కుటుంబంలో నుంచి బయటికి రావాలి. ఓకే, మీకు ఏం నచ్చింది అసలు ఈ సినిమా? కమల్ హాసన్ గారండి 60-68 సంవత్సరాల వయసులో సేమ్ భారతీయ 1లో ఎలా అయితే ఆయన ఆహాభావాలు ఆ యాక్షన్లు చూపించాడో, శంకర్ గారు అన్నట్టు ప్రపంచంలో అద్భుతమైన నటుడు ఎందుకన్నాడా అని చెప్పి ఈ 2 చూస్తే మనకు తెలిసిద్ది. ఆయనలో వేరియేషన్స్ ఎక్కడ మాడ్యులేషన్ 26 సంవత్సరాలైనా ఎక్కడ కూడా ఇది గల వండర్ఫుల్ నటుడండి. అది ఉత్తి మాటలండి, తెలియని వాళ్ళు. నేను అన్నాను కదా, మళ్ళీ మన చరిత్ర, మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, భారతదేశంలో అవినీతి ఎలా వేలునుకుపోయింది తెలియని వాళ్ళు ఏదో వచ్చి మాట్లాడటానికి ఏముందని అందరూ మాట్లాడతారు. కానీ అద్భుతమైన సినిమా చూసిన ఇదితో ఆనందంతో భారతీయుడు 2 ఘనంగా విజయం సాధించింది. భారతీయుడు 3 ఎలా ఉంటుంది అనేది యాంగ్జైటీతో వెళ్తున్నాం. ఆయన అంటే నిజంగా ఆయన కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నాడు, ఎక్కడ ఒక సీటు గెలవపోయినా ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో డిప్యూటీ సీఎంగా 1 మంత్లో చూసారా 100 మార్కులు తెచ్చుకుంటున్నాడు. ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సహా ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడుతో పనిచేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా డెఫినెట్గా అంటే అవినీతి ఎలా వేలునుకుపోయింది తీయాలన్నట్టు ఇప్పుడు బియ్యం కుంభకోణం కాకినాడ కేంద్రంగా దోనంపూడి ఏం చేశాడు, అరాచకాలు 40,000 మెట్రిక్ టన్నులు బయటకు తీశాడు కదా, ఎర్రచందనం నేపాల్ బార్డర్లో కూడా ఉంటే తెప్పిస్తున్నాడు కదా. ప్రతి రంగంలో ఏ విధంగా అవినీతి వేలునుకుపోయింది అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. సేమ్ అదే ఆలోచన ఈ సినిమాలో భారతీయుడు కమల్ హాసన్లో చూపించారు. ఏమండి అంటే ఎలా ఉంటుంది అది అది అంటే డిఫరెంట్ ఇది కదా. భారతీయుడు 1కి డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ నైస్. టోటలీ ఈస్ అ ఫంటాస్టిక్ మూవీ. ఎవ్రీవన్ షుడ్ వాచ్. సార్ ఇప్పుడు ప్రజలకు ఇదంతా ఒక మెసేజ్ అనుకోవచ్చా? कौन सा మూవీ మెసేజ్ ఇండియా message? మెసేజ్ दे सकती है. Is this movie a good message for the society? Yes, especially for youngsters. That's what our director wants to bring to. The rumor circulated about Shankar. He didn't update this version and he has to follow the updated versions according to youth. So what did you feel about this? He's updated, no? Everything. See, some of the corruption issues, no? Everything is displaying in the newspaper. Yes. I cannot name it now. I can tell, but I don't want to openly tell. So all the issues, he himself admitted. So for 3 or 4 years, he observed in the paper that what he wanted to present for the future reference for the youngsters. What's the Kamala Hassan performance in the movies? What about? Excellent, excellent. Now he is more than 100, no? It is depicted as 100 age. So he is walking and calm. Young actor Siddharth performance in this movie and Rakul Preet Singh and Bobby Simha, Brahmanandam mainly. So how you feel? Brahmanandam disappointed. He has not come in the picture. Only once he came. I am expecting in the next this thing. Especially I think as a comedian, I expect. Did movie team given any hint about Indian 3 in the movie now? I think 1 or 2 or. బ్రో ఎలా అనిపించింది బ్రో? ఇండియన్ 2 అయితే నాకు బాగాలేదన్న సినిమా. నాకు జస్ట్ ఏదో కొన్ని సీన్స్ వరకు పరిమితం అన్న, బిలో యావరేజ్, ఇంకా బిలో యావరేజ్ అని అనిపించింది అనమాట. జస్ట్ ఏదో నేను వెళ్ళినందుకు ఎంత కూడా సాటిస్ఫాక్షన్ లేదు నాకు. స్టోరీ ఏంటంటే స్టోరీ సేమ్ అవినీతి, అంటే చూసిన సీన్లో చూసినట్టు, తిప్పిన సీన్లో మట్టి తిప్పి తిప్పి తీసినట్టు అనిపించింది. నాకైతే కొత్తగా ఏమీ అనిపించదు. నేను భారతీయుడు అంటే నేను పుట్టినలేదు నాకే గుర్తులేదు అప్పుడు వచ్చిన సినిమా. బట్ మన యూట్యూబ్లో కూడా చూసాం కాబట్టి అసలు దాని పేరు పెట్టుకోవాల్సిన పని లేదు దీనికి. అసలు దాంట్లో ఉన్న కంటెంట్ కానీ, కథ బలం కానీ, లేదా స్క్రీన్ ప్లే కానీ ఒక 50% కూడా ఇందులో లేదు. ఏదో కమల్ హాసన్ గారు, శంకర్ గారు తీశారు, వాళ్ళ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేసి రావాలి తప్ప సినిమాలో అయితే కొత్తదనం ఏమీ లేదు. అదే ఆత్మహత్యలు, అదే అవినీతి చాలా సినిమాలో చూసాం మనం. ఇప్పుడు అదే తిప్పి తిప్పి చూపించడం అనేది నాకు బాగా అనిపించలేదు. సో నేనైతే డిసప్పాయింట్ అయిన సినిమా. నేనైతే ఎక్స్పెక్ట్ చేశానో ఆ ఎక్స్పెక్ట్ లేదు పోగా సినిమా కూడా బోర్ కొట్టింది. బాగా లాగ్ ఎక్కువ సీన్స్, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ లాగ్ సీన్లు ఎక్కువ ఉన్నాయి. ఇందులో ఇంకోటి ఏంటంటే కమల్ హాసన్ గారి స్టోరీ కావచ్చు, బట్ సిద్ధార్థ్ గారు ఎక్కువ కనిపించారు సినిమాలో.
బట్ అనిరుద్ధ్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగా మెరిపించాడు, కానీ అనిరుద్ధ్ కూడా ఎక్కడో తగ్గాడు అన్న మాట అయితే అనిపించింది. బట్ ఓవరాల్గా నాకు చెప్పొచ్చు ఒక బిలో యావరేజ్ మూవీ, కానీ మనం పర్టికులర్గా సినిమాని చూడాలి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అంత గొప్ప సినిమా కాదు ఇది. సాంగ్స్ కూడా ఏదో సినిమాలో కలిసిపోయినట్టు చెప్తున్నాను కదా, ప్రతి దాంట్లో కూడా ఒక అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాం, మిగతాదంతా కూడా బిలో యావరేజ్. పార్ట్ 3 వస్తుందా? పార్ట్ 3కి లాస్ట్లో ట్రైలర్ చూపించారు, అది చూడడానికి అయితే కాజల్ గారి కొంచెం బాగా అనిపించింది, కానీ మరి దాన్ని ఏం చేస్తారో చూడాలి. మనకి జస్ట్ టీజర్ లెక్కన వదిలేరు అది పార్ట్ 3కి అనేది. బట్ దాని స్టోరీ టోటల్ డిఫరెంట్గా చూపించారు. అంటే పురాణ కాలం అక్కడి నుంచి, అంటే స్వాతంత్ర దినోత్సవం ఫస్ట్ పోరాడింది ఎవరు అనేది మొత్తం అక్కడి నుంచి లాక్కొచ్చారు, కాబట్టి అది చూడాలన్న. బట్ ఈ సినిమా అయితే బిలో యావరేజ్.